దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక బిడ్డలారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జూలై నెల 26వ తేదీ మన పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీసభతో మనందరం ఏకీభవించి సంతోషిస్తూ పునీత అన్నమ్మ మరియు జ్వాకీము గారుల పండుగను కొనియాడుతూ ఉన్నాము. అన్నమ్మ జ్వాకీము గారులు ఎవరో కాదు, మరియ మాత యొక్క తల్లిదండ్రులు, అనగా బాలయేసుకు తాతయ్య అమ్మమ్మలు. వీరిద్దరికి వృద్ధాప్యం వరకు సంతానం కలుగకపోగా అద్భుత రీతిగా భగవంతుని యొక్క శక్తిచే ఈ అన్నమ్మ గారు గర్భము ధరించి మరియ తల్లికి జన్మనిచ్చారు. తద్వారా దంపతులందరికీ కూడా పుణ్య దంపతులుగా, ఆశీర్వాదకరంగా, సుమాతృకగా వీరు నిలుస్తూ ఉన్నారు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. మేరీ మాత తల్లిదండ్రులైన పునీత అన్నమ్మ గారు మరియు జ్వాకీము గారుల పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. అన్నమ్మ గారినే అన్న అని హీబ్రూ భాషలో అంటారు, అంటే దైవకృప అని అర్థం. జ్వాకీం అంటే దేవుడు సిద్ధపరుస్తాడు అని అర్థం. మేరీ మాత తల్లిదండ్రుల పేర్లు మనకు సువార్తలో కనపడవు, కానీ శ్రీసభ గుర్తించని సువార్త రచనలలో ఉన్నాయి. ఈ దంపతులు ఒక సామాన్య కుటుంబం వారు. చిన్న గొర్రెల మంద ఉంది. తద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగం గుడికి, రెండో భాగం పేదలు యాత్రికులకు, మూడో భాగం తమ స్వంత ఖర్చులు పోషణకు వాడుకునేవారు. ఈ అన్యోన్య దంపతులకు ఒక లోటు ఉండేది, అదే సంతానం లేకపోవటం. వారు దేవునిపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ దేవాలయ పండుగ రోజున యెరూషలేం దేవాలయంలో గొర్రెల్ని అర్పణ చేస్తే పిల్లలు పుడతారనే వాడుక ఉండేది. ఆ నమ్మకంతో దేవునికి మొక్కుబడి చేసుకున్నారు ఆ దంపతులు. అందుకుగాను జ్వాకీం గారు 2 తెల్లని గొర్రెలను తీసుకొని భార్యకు వీడ్కోలు చెప్పి యెరూషలేము పయనమయ్యారు. జ్వాకీం గారు కొన్ని వారాలు ప్రయాణం చేసి పండుగకు ఒక రోజు ముందుగా యెరూషలేముకు క్షేమంగా చేరుకున్నారు. ఆ రాత్రంతా బాగా నిద్రపోయారు. తెల్లవారగానే లేచి తన 2 గొర్రెలను శుభ్రంగా కడిగి దేవాలయానికి తీసుకువెళ్లారు. కానీ దేవాలయం అర్చకుడు జ్వాకీము గారి అర్పిత గొర్రెలను స్వీకరించలేదు. ఎంత పాపాత్ముడవైతే, ఇంత పెద్ద వయస్సు వచ్చినా నీకు పిల్లలు కలగలేదు కదా, నీ గొర్రె పిల్లల్ని నీవే తీసుకుపో అన్నాడు. జ్వాకీము గారు దుఃఖముతో నిరాశపడ్డారు. దేవుని చిత్తం అని భావించి తన 2 గొర్రె పిల్లలతో వెనుకు తిరిగిపోయారు. తిని తినక చిక్కిపోయిన ముఖంతో తన గొర్రెల మంద మేస్తున్న స్థలానికి తిరిగి వెళ్ళారు. ఆ గొర్రెల కాపరులు జ్వాకీము గారిని ఆనవాలు గుర్తుపట్టలేకపోయారు. పిచ్చివాడనుకున్నారు. మునుపటిలా సంతోషంగా చలాకీగా లేదు. ఏదో పోగొట్టుకున్న వారిలా దుఃఖముతో ఉన్నారు.
గ్రామంలో భార్య అన్నమ్మ గారిని ఏ ముఖంతో వెళ్ళి కలుసుకోవాలి అని చింతాక్రాంతుడై ఉన్నారు. అన్నమ్మగారు మాత్రం తన భర్త క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ణి విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. ఒకరోజు అన్నమ్మగారు తన పెరట్లో ఒక పండ్ల చెట్టు క్రింద బండరాయిపై కూర్చొని జోకీం గారి గురించి తలపోస్తూ ఉంది. కొమ్మపైన నోరు తెరుచుకొని ఎదురు చూస్తున్న పక్షి పిల్లకు తల్లి పక్షి ఆప్యాయతతో ఆహారం అందించే దృశ్యం చూసింది. దేవుని సృష్టి మహాత్యానికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. కానీ తనకు మాత్రం సంతాన భాగ్యం లేకపోగా భర్తకు కూడా దూరమైనందుకు ఏడవసాగారు. దేవుడు ఆ ఇద్దరి భార్యాభర్తల మొర ఆలకించాడు. 2 దేవదూతలను పిలిచి వారిద్దరికీ సందేశమిచ్చి పంపారు. ఆ 2 దేవదూతలు ఒకరు అన్నమ్మ గారి వద్దకు మరి ఒకరు జోకీం గారి వద్దకు వెళ్ళారు. యెరూషలేం బంగారు గుమ్మం దగ్గరికి వెళితే మీ భార్యాభర్తలిద్దరూ కలుసుకుంటారు, ఆనందపడతారు. మీ మొక్కుబడి ఫలించి మీకొక పాప జన్మిస్తుంది. ఆ పాపకు మిరియాం అనగా మేరీ అని పేరు పెట్టండి. ఆ అమ్మాయి ద్వారా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను అనే దైవ సందేశం వినిపించి అదృశ్యమయ్యారు. ఆ సందేశం చొప్పున భార్యాభర్తలిరువురు యెరూషలేం స్వర్ణద్వారం వద్ద కలుసుకున్నారు. అంతులేని ఆనందం. దేవునికి కృతజ్ఞతలర్పించి యెరూషలేము నుండి తమ ఊరు చేరుకున్నారు. దైవకృప సిద్ధించిన ప్రకారం వారి వృద్ధాప్యంలో అన్నమ్మగారు గర్భవతి అయి పండంటి పాపను కనగా ఆ పాపకు దూత చెప్పిన ప్రకారమే మేరీ అని పేరు పెట్టారు. బాలికగా ఉండగానే మేరీని యెరూషలేం దేవాలయంలో ఉంచటానికి తీసుకువెళ్లారు. అక్కడ తోడి బాలబాలికలతో ఉంటూ మేరీ బలిపీఠం వస్త్రాలు కుట్టి తయారు చేస్తూ అక్కడి ఇతర వస్త్రాలను, వెండి బంగారు వస్తువుల్ని రోజు శుభ్రపరుస్తూ ఉండేది. మేరీకి పెళ్ళీడు రాగానే మేరీ తల్లిదండ్రులు దావీదు గోత్రస్థుడైన యోసేపు అను వడ్రంగి వృత్తిలో జీవిస్తున్న ప్రభుభక్తునికి ఇచ్చి వివాహం చేయ నిశ్చయించారు. దేవుని పవిత్రాత్మ శక్తి వలన మేరీకి యేసుక్రీస్తు జన్మించిన సంగతి తెలిసిందే కదా. యేసుప్రభువుకు అమ్మమ్మ తాతయ్యగా ఈ పునీతులు ఆదర్శనీయులు. బాలయేసును కండ్లారా చూచిన అనంతరం ధన్య మరణముందారు. పునీతులైన అన్నమ్మ జోకీము గార్ల గురించి 1548లో శ్రీసభ అధికారికపూర్వకంగా గుర్తించి వెల్లడించింది. వీరి సమాధి ఒకే చోట ఉండి యెరూషలేములో 1889లో కనుగొనబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధప్రాయంలో దేవుని యొక్క కరుణకు పాత్రులైనటువంటి ఈ దంపతులు మరియ తల్లిని ఈ లోకానికి అనుగ్రహించారు. మనము కూడా ఆ భగవంతుని యొక్క కరుణలో జీవించే శక్తిని ప్రసాదించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. ప్రేమగల ఓ సర్వేశ్వర, మరియమాత తల్లిదండ్రులైనటువంటి పునీత అన్నమ్మ జోకీము గార్ల జీవితమును మేము ఈరోజు తెలుసుకొని ఎంతో ప్రేరణను పొంది ఉంటిమి. మీ మీద ఆధారపడి మిమ్ము మాత్రమే నమ్ముకొని జీవించు వారిని మీరు ఎన్నడూ చేయి విడువరని, పునీత అన్నమ్మ గారి యొక్క గర్భమును అద్భుత రీతిగా మీరు తెరచి మరియ తల్లిని ఆ గర్భములో మీరు ప్రసాదించితిరి. తద్వారా మేము ఎల్లవేళలా మీపై ఆధారపడి ఆ విశ్వాసముతోనే ముందుకు సాగునట్లు మమ్ము దీవింపుము. మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.